హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు జిప్సన్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే ఎగ్ కర్రీ. దీన్ని ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ముందుగా మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ అనేది యాడ్ చేయండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక అందులో పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని మీరు బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో కాసేపు ఒక 1 to 2 minutes వరకు ఫ్రై చేయండి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఇవి కొంచెం రెడ్గా అయ్యాక వాటిని ఒక బౌల్లో తీసి పెట్టుకోండి. అదే ప్యాన్లో ఆయిల్ అనేది యాడ్ చేసి బాగా హీట్ అయ్యాక అందులో ఆనియన్స్ని యాడ్ చేయండి. ఈ ఆనియన్స్ అనేది బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా చేయడం వల్ల మంచి కలర్ అనేది మనకి వస్తుంది. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనం మిక్సీ జార్లో టమాటాస్ని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని మిక్సీకి వేసి పెట్టుకోవాలి. ఆ మిక్సీ జార్లో వేసుకున్న పేస్ట్ని మనం ఇందులో యాడ్ చేయండి. ఇలా చేయడం వల్ల టమాటాస్ అనేది మంచిగా ఫ్రై అవుతాయి. అలాగే టమాటాస్ తినని వాళ్ళు కూడా తినేస్తారు. ఇందులోనే కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడిని యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి. ఆ టమాటా పచ్చివాసన అంతా వెళ్ళేంత వరకు ఫ్రై చేయండి. అలాగే ఇందులో మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేయండి. యాడ్ చేశాక మంచిగా ఒకసారి ఫ్రై చేయండి. ఆ మసాలా అంతా కొద్దిగా గట్టిపడేంత వరకు ఫ్రై చేస్తూ ఉండండి. ఇలా ఫ్రై చేశాక మనం ఇందులో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. వాటర్ అంతా యాడ్ చేశాక ఒకసారి వాటిని మిక్స్ చేద్దాం. మీకు ఏమైనా సాల్ట్ తక్కువగా ఏమైనా అనిపిస్తే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ అనేది బాయిల్ అయ్యాక గరిటెతో ఒకసారి తిప్పాలి. ఇలా ఒక 5 to 6 minutes వరకు బాయిల్ చేయండి వాటర్ని. ఇలా మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ ఉండండి. ఇందులో మనం స్టార్టింగ్లో బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో యాడ్ చేయండి. ఈ ఎగ్స్ అనేటివి అందులో బాయిల్ అవ్వనివ్వండి. ఇలా కర్రీ అనేది బాగా గట్టిపడాక ఒకసారి గరిటెతో తిప్పండి. ఇక లాస్ట్లో మంచి స్మెల్ కోసం, మంచి టేస్ట్ కోసం ఇందులో కొత్తిమీర, పుదీనాని యాడ్ చేయండి. అంతే, ఎగ్ కర్రీ రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.